వావ్! చూసారా? అసలు రెసిపీస్ చూస్తుంటేనే చాలా చాలా నోరు ఊరిపోతుంది నాకైతే. ఇవాళైతే అరటికాయ ఫ్రై చాలా చాలా బాగా వచ్చింది. అరటికాయ ఫ్రై నేను డిఫరెంట్‌గా చేశాను. ఎప్పుడు మనం ఉప్పు, కారం వేసి వేయించేసుకుంటాం. జస్ట్ పోపేస్తాం లేదా అప్పుడప్పుడు పోపు కూడా వేయం. జస్ట్ ఉల్లిపాయలు వేసి వేయించేసుకుంటాం లేదా సింపుల్‌గా చేసేసుకుంటూ ఉంటాం. ఇవాళ మాత్రం నేను పోపు వేశాను, అన్నీ వేశాను. పచ్చిమిరపకాయలు గానీ, కరివేపాకు గానీ అన్నీ వేసి చక్కగా కొన్ని మసాలా పౌడర్స్ అనేవి టచ్ చేసి ఉప్పు, కారం జల్లాను. చాలా చాలా బాగా వచ్చింది. ఇలాగే స్టిక్స్ లాగే మనం పొడుగ్గానే తరుక్కుంటేనే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రౌండ్గా కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ తరుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ఇలా తరుక్కుంటే చూడడానికి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఫస్ట్ చూడడానికి ఇంప్రెసివ్గా ఉంటే నా గొంతు మారిపోయింది, ఏమనుకోవద్దు, నాకు ఒంట్లో బాగాలేదు, దగ్గు జలుబు జ్వరం, సో అందుకు గొంతు మారిపోయింది. ఎవరు ఈ శ్రీవల్లి అనుకుంటారేమో, నేనే శ్రీవల్లిని, బట్ గొంతు మారిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఫ్రాక్చర్ అయినట్టు కూడా మీ అందరికీ తెలుసు అనుకుంటాను. సో ఇలాగ చాలా చూసారు కదా, ఇది వరకు ఎలా మెస్సీ చేసేసేదాన్ని, ఇప్పుడు మెస్సీ లేకుండా హ్యాపీగా నీట్గా ఉంటుంది ప్లేట్, అవునా కదా? ఇదివరకు అంటే మొత్తం మెస్సీ చేసేసేదాన్ని కలిపేసి. సో ఇప్పుడు కలపడానికి లేదు, చేయలేదు కదా, ఒకటే చేత్తో ఇవన్నీ చేయడం చాలా కష్టం కాబట్టి. సో ఇదనమాట, నేను దీని రెసిపీ పంపిస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. సైడ్ డిష్గా పనికొస్తుంది, మెయిన్ కోర్స్గా కూడా పనికొస్తుంది. సో ఏమేమి వేసానో ఎలా చేశానో చూడాలంటే మాత్రం, చేసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు, మళ్ళీ కావాలంటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కావాలి అంటారు. అలాగే పప్పు పులుసు వెల్లుల్లిపాయ పోపెట్టి, ఇంగు పోపెట్టి, ఎండుమిరపకాయలు ఎక్కువ దండిగా వేసుకుని సూపర్ వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు పులుసు ఏమో ఇంకా ములక్కాడలు ఏం వేయలేదు, జస్ట్ ఉల్లిపాయలని టమాటోల్ని నేను ఎక్కువ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకుని ఎక్కువ వేసుకున్నాను. సూపర్ వచ్చింది, చాలా చాలా టేస్టీగా వచ్చింది. వేయవలసిన కొన్ని మసాలా పౌడర్స్ వేసేసాను. సో అది వేసేసరికి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. వేడి అన్నంలో అప్పడాలు నంచుకుని, వడియాలు నంచుకుని, లేదా ఇలా చిప్స్ నంచుకుని తింటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. నెయ్యి మాత్రం వేసుకోండి, నేను ఒకటే స్పూన్ వేసుకుంటా, మీరు మాత్రం 2-3 స్పూన్లు వేసుకోండి. పిల్లలకైతే ఎక్కువ వేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. పిల్లలైతే ఇంకొకసారి కలిపి మమ్మీ అంటారు. అంత బాగుంటుంది పప్పు పులుసు అనేది. ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే రేపు ఇంకా ఊరిపోతుంది పప్పు పులుసు అనేది. సో నేను కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేస్తాను, మీరు మరి వేసుకుంటారో లేదో అది మీ ఇష్టం. నేనైతే వేస్తాను, కొంచెం టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదా స్కిప్ కూడా చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. చింతపండు బాగా మంచిగా పిండుకున్నాను. సో వేయవలసినవన్నీ వేసాను. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. పప్పు పులుసులు అనేవి రకరకాలు ఉంటాయి. ములక్కాడు కూడా వేసుకుని చేసుకుంటారు. సో ములక్కాడు వేయలేదు కానీ ఆనియన్స్తో టమాటోస్తో చాలా చాలా టేస్టీగా చేసిన, వెల్లుల్లిపాయ పోపెట్టుకుని, ఇంగు పోపెట్టుకుని చేసుకున్న పప్పు పులుసు అద్దరిపోయింది. ఇంత మంచి రెసిపీస్ ఉండగా ఇంకేం కావాలండి? ఆకలి తీరిపోతుంది, అన్నీ తీరిపోతాయి, కోరికలు కూడా తీరిపోతాయి, అవునా కదా? సో తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నెయ్యి వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది పప్పు పులుసులో. అప్పడాలు నంచుకోండి, కంపల్సరీ చల్ల మిరపకాయలు కూడా నంచుకోండి, ఎంజాయ్ చేయండి.